హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ మోనికా ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎపిసోడ్ 6 చెప్పుకున్నాము. రాయలవారి కళ అన్నమాట. ఒకసారి రాయలవారు భూన విజయంలో కొలువు తీర ఉండి కవులను ఉద్దేశించి, కవులారా, రాత్రి మాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒకడు గొడ్ల సావిల్లో కట్టేసిన ఆవులను కర్రతో ఎలా వేళ కొడుతుంటే అది గమనించిన ఒక గండు పిల్లి అతని మీదకు దూకి దాడి చేసి ఆవులను రక్షించింది. దాంతో ఒక గండుపిల్లి సాటి జంతువుకున్న ప్రేమ మనుషులకు ఉండటం లేదు అన్న బాధ నన్ను వేధిస్తుంది. అందుకని రాత్రి ఒక నిర్ణయానికి వచ్చాం అంటూ రామలింగడి వైపు చూసి, ఏం రామలింగ, ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగారు. అందుకు రామలింగడు, ఏమీ లేదు గురువుగారు, అలాంటి పిల్లి దొరికితే ఎంత బాగుండు అనిపిస్తుంది. దానికి రాయలవారు ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగారు. ఇందుకు సమాధానంగా రామలింగడు, ఏముంది, దాన్ని పెంచుకొని చెలిమి చేసుకుంటే ఇక నా శత్రువుల మీదకి వెళ్ళి యుద్ధానికి నేను బదులు దాన్ని పంపొచ్చుగా అని అంటాడు. కాస్తంత సైనిక శిక్షణ పనిగా ఇచ్చామంటే ఇక మన విజయనగరానికి శత్రువుల భయమే ఉండదు. దీనికి రాయలవారు ఆగ్రహంగా, ఏంటి రామలింగ, పరిహాసమా అని అంటాడు. అందుకు రామలింగడు, ఆగ్రహించకండి ప్రభు, నేను మీకు వచ్చిన కళను తప్పపట్టడం లేదు. అలాంటి పిల్లి దొరికితే కలిగే ప్రయోజనాలు ఉత్పన్నిస్తున్నాం అంతే అని మందలిస్తారు. అందుకు రాయలవారు నవ్వుతూ, తొందరపరకు రామలింగ, ఇలాంటి పిల్లని తయారు చేసే అవకాశం మీకే ఇవ్వబోతున్నాను అని చెప్తారు. దీనికి రామలింగడు, మహాప్రసాదం ప్రభు. దానికి రాయలవారు, కవులారా, మీ అందరికీ ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నాను. మీకు ఒక పిల్లిని ఇస్తాను. దానికి పోషణ అవసరమైన దానం కూడా మీకు ఏర్పాటు చేస్తాను. మీరంతా చేయవలసిందల్లా ఒకటే, ఆ పిల్లిని ఎవరు ఎంత బలిష్టంగా తయారు చేస్తారో వారికి ఒక చక్కని బహుమానం ఏర్పాటు చేస్తాను అని అంటారు. అందుకు సమాధానంగా కవులంతా, అలాగే ప్రభు, మీ ఆదేశం నిర్వహిస్తున్నాం అని అంటారు. వారు అలా మాట్లాడుతూ ఉంటే రామలింగడు మౌనంగా ఉండిపోయాడు. ఇది గమనించిన రాయలవారు, ఏమి రామలింగ, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అని అడుగుతారు. అందుకు రామలింగడు, మీరు ఇచ్చిన గడువు సరిపోదు ప్రభు, నాకు కనీసం 3 నెలలైన గడువు కావాలి అని అంటాడు. దానికి రాయలవారు, 3 నెలలు అంటూ సమయం ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభు, తమరు ఇచ్చి పిల్లి ఎక్కడ పెరిగిందో, ఏమేమి తిన్నదో, దానివల్ల అలవాట్లు అభిరుచులు తెలుసుకోవాలి కదా. సగం గడువు అలాగే ముగిసిపోతుంది. మిగిలిన సగం గడువులో దాన్ని ఏం పోషించేది అని అంటారు. ఓ, అందుక నీవు సరే, నువ్వు 3 నెలల గడువు పడుతుంది, అయితే సరే ప్రభు అంటూ అప్పటికప్పుడు కవులందరికీ తల ఒక పిల్లిని ఇస్తారు. వాటిని పోషించడానికి కొంత ధనం, ఒక పాడి ఆవుని ఏర్పాటు చేస్తారు. రామలింగడితో పాటు పిల్లులను రాయలవారికి ఇచ్చిన ధనాన్ని ఆవులను తమతో తీసుకొని పోయారు. అయితే రామలింగడికి ఇచ్చిన పిల్లి మంచి గండు పుష్టి గలది. అయితే రోజుకి 4 సేర్ల పాలను అవలీలుగా తాగేసేది. దీనికి తోడు వీసరి వెన్న 3 పూటల భోజనం పాటు 1 ఎలుకలను కూడా తినేసేది. 3 రోజుల్లోనే పిల్లి పరిస్థితి చూసి రామలింగడు, వామ్మో, ఇది తిండిపోటు పిల్లి, దీనిని పోషించడమే కంటే 2 మనుషులను పోషించడం న్యాయం అని అంటారు. వారం రోజుల పాటు దానికి పాలు, వెన్న తప్ప అన్నం పెట్టడం మానేశాడు. తర్వాత వారం వెన్న పెట్టడం మానేశాడు. మరుసటి వారం పాలు కూడా 1 పూట మాత్రమే పోసేవాడు. తర్వాత ఆ మరుసటి నెలలో రాయలవారు పిల్లల పెంపకం గురించి అందరినీ అడిగాడు. దాన్ని రామలింగడు, ఏం చెప్పేది మహాప్రభు, నా పిల్లి మహా తిండిపోటు. దానికి తినడానికి తాగడానికి పగలు సారీ ఫ్రెండ్స్, నాకు నవ్వొచ్చేసింది.
దాన్ని తినడానికి తాగడానికి 3 పూటలు సరిపోవట్లేదు ప్రేమ్ అని అంటాడు. అని తేడాలే, దాన్ని పోషించలేక చేస్తున్నాను. 6 మంది 2 పూట్ల తినే అన్నం 3 పూట్లకు కూడా సరిపోవటం లేదు. అది చాలగా నేనే దానికి నోటికి అందించాలి అని అంటూ రామలింగం పరిస్థితి గమనించిన మిగతా కవులు రామలింగం తిక్క బాగా కుదిరింది అని సంబరపోతున్నారు. అయితే రాయలవారు రామలింగం పరిస్థితి గమనించి, రామలింగ, నువ్వేమి చింతించకు, నీ పిల్లి పోషణపై ఏం కావాలో అది నాకు ఏర్పాటు చేస్తాను అంటారు అని చెప్పారు. అందుకు రామలింగడు అలాగే ప్రభు, మీ దయ అంటూ రామలింగడు అక్కడి నుండి వచ్చి ఓ ఆలోచన చేస్తారు. తన ఆలోచనలో భాగంగా పాలను బాగా కాచి తన పిల్లి ముందు ఉంచారు. అయితే పిల్లి ఆ పాలను తాగబోయి అవి కాలిపోవడంతో వాటి జోలికి వెళ్ళడం మానేసింది. ఇలా 3 నెలలు గడిచింది. 4వ రోజున రామలింగడు ఒక గిన్నెలో వేడి పాలను, మరో గిన్నెలో చల్లని గంజిని పెట్టారు. 3 రోజుల నుండి పస్తున్న ఉన్న పిల్లి వేడి పాలు జోలికి వెళ్లకుండా చల్లని పాల జోలికి పోకుండా చల్లని గంజిని తాగేసింది. ఇదేదో బాగుంది అనుకుంటూ రామలింగడు ఆనాటి నుండి వారం రోజుల పాటు చల్లని గంజి వేడి పాలని పెట్టాడు. పిల్లిని తనకి ఇష్టమైన పాలను వదిలేసి చల్లని గంజిని తాగేసింది. దాని ఆహారం అలవాట్లు మాడిపోవడంతో దుఃఖం ఉన్న పిల్లి కాస్త పక్క చిక్కిపోయింది. 3 నెలలు గడువు తీరిపోయింది. రాయలవారు తన కవులని ఇచ్చిన పిల్లులను తీసుకుని రమ్మని చెప్పాడు. కవులంతా తమ ఇచ్చిన పిల్లుల్ని తీసుకువచ్చారు. ఒకరితో మరొకరు పోటీ పడుతూ పిల్లులను పెంచడం వల్ల అవి బాగా వలిసాయి. రామలింగడి పిల్లి మాత్రం మునుపటి కంటే పక్కగా చిక్కి ఎలుకలాగా తయారైపోయింది. అయితే ఇది గమనించిన తిమ్మరసం రామలింగడు వంక ఆశ్చర్యపోతూ చూస్తూ, రామలింగ, నీ పిల్లి ఏమిటి ఇంతలా చిక్కిపోయింది అని అడిగాడు. దానికి రామలింగడు నొచ్చుకుంటూ, అదెందుకు అడుగుతాను లేండి, నాకు ఇచ్చిన పిల్లి చాలా విచిత్రమైన పిల్లి. 2.5 నెలలు శుభ్రంగా పెట్టింది తిని పాలను తాగింది. 15 రోజులు ఏమైందో ఏమిటో ఇది గంజి నీళ్ళు తప్ప పాలను మాత్రం ముట్టుకోవడం లేదు. అందుకే నా పిల్లి బక్క చిక్కిపోయింది అని అన్నాడు. అందుకు తిమ్మరసం ఆశ్చర్యంగా ఉంది, పిల్లి గంజి నీళ్ళు తాగుతుందా అని అంటాడు. పాలు వదిలేసిందా, అయినా అబద్ధం అతికినట్టు ఉండాలి రామలింగ అని అంటాడు. అయితే పిల్లి గంజి నీళ్ళలో కడుపు నింపుకోవడం ఏంటి అని అంటారు. ఇదంతా గమనిస్తున్న రాయలవారు, రామలింగ, ఇదంతా నిజమేనా, నీ పిల్లి పాలకు బదులు గంజి తాగుతుందా అని అడుగుతాడు. అందుకు బదులుగా రామలింగడు దీనంగా చిత్తం ప్రభు అని మాట తప్పడం, అబద్ధం ఆడటం మా ఇంట వంట లేదు అని చెప్తాడు. అందుకు రాయలవారు అయితే పరీక్షించాలంట అని అడుగుతాడు. అందుకు రామలింగడు నిస్సందేహంగా పరీక్షించుకోండి ప్రభు అని చెప్తాడు. దాంతో రాయలవాడు ఒక గిన్నెలో చల్లని పాలను పోసి పిల్లి ముందు ఉంచుతాడు. ఆ పాలని పిల్లి ముట్టుకోలేదు. ఆ తరువాత ఇంకో గిన్నెలో చల్లని గంజిని పెడతాడు. ఆ పిల్లి గడగడ గంజిని తాగేసింది. చూస్తూ ఉన్నవారంతా నోరు వెళ్ళబెట్టాడు. జరుగుతుందంతా వింటనే కళ్ళకుండా చూస్తున్నారు. రామలింగడు ఏదో మాయ చేసి పిల్లి పాలు తాగకుండా చేసి ఉంటాడని గమనించాడు రాయలవాడు. వెంటనే రాయలవాడు, రామలింగ, నువ్వు చెప్పింది నమ్ముతున్నాను, కానీ నీకు మరో 3 నెలలు గడువు ఇస్తున్నాను. అప్పటికి ఈ పిల్లి ఎంత బరువు పెరుగుతుందో అంత బరువు ఉన్న బంగారాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు. అందుకు రామలింగడు ఆనందంతో అలాగే ప్రభు అని నవ్వుతూ ఇలా చెప్తాడు. మహాప్రసాదం అని చెప్పి అక్కడి నుండి బయటకు వస్తుంటే వారి మధ్యలో
రామలింగం తిమ్మరసం ఆపి, నిజం చెప్పు రామలింగ, పిల్లికి పాలు ఎలా మానిపించావు? పైగా ఏదైనా మాయ చేసావా, మంత్రం చేస్తావా అని అంటాడు. అందుకు రామలింగం నవ్వుతూ, ఇంత చిన్న పనికి మంత్రాలు ఎందుకు గురువుగారు అంటూ తాను చేసింది అంతా తిమ్మరసానికి చెప్పాడు. అందుకు తిమ్మరసం, పిల్లిని పాలు మానిపించి గంజిని తాగేలా చేశావు. ఇప్పుడు పిల్లి చేత పాలు ఎలా తాగిపిస్తావు? అది పాలను చూస్తుంటేనే అంతలా భయపడి పాడిపోతుంది కదా అని అన్నాడు. అందుకు రామలింగడు నవ్వుతూ, ఏముంది గురువుగారు, ఇప్పటి నుండి పిల్లికి వేడి గంజిని చల్లని పాలను పెడతాను. అందుకు తిమ్మరసం, మొత్తానికి సద్యుడివే, నీ చిలివి అమోఘం అంటూ రామలింగుడికి ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు. ఇది అండి కథ. నచ్చిందా అండి? తెనాలి రామలింగం హాస్యాన్ని ఇంతసేపు తెనాలి రామలింగం హాస్య కథను విన్నాడు కదా. మరో కడుపుబ్బ నవ్వించే కథతో మీ ముందుంటాను. ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్కి ఎదురు చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.